అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ గట్టి షాక్ ఇచ్చింది. గత ఏప్రిల్ 13న హర్ముజ్ జలసంధిని బ్లాక్ చేస్తూ ఒమన్ గల్ఫ్ లో అమెరికా తన పవర్ఫుల్ యుద్ధ నౌకలను రంగంలోకి దించింది. ఇరాన్ నుండి ఒక్క చుక్క ఆయిల్ కూడా బయటకు వెళ్లకుండా చేయడమే వాషింగ్టన్ ప్లాన్. కానీ వాల్ స్ట్రీట్ జనరల్ రిలీజ్ చేసిన తాజా రిపోర్టు ప్రకారం అమెరికా విధించిన ఈ పూర్తి స్థాయి నాకాబందీ దారుణంగా ఫెయిల్ అయింది. ఈ బ్లాకెట్ నడుస్తున్నప్పటికీ ఇరాన్ ఏకంగా 70 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ ను సీక్రెట్ గా అమ్మేస్తోంది. ప్రస్తుతం ఇరాన్ తన స్పెషల్ షాడో ఫ్లీట్ ద్వారా డైలీ యావరేజ్ గా 1.5 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ను ఇతర దేశాలకు సప్లై చేస్తుంది. అంటే కేవలం గత 45 రోజుల్లోనే 70 మిలియన్ బ్యారెల్స్, అలాగే లాస్ట్ 1 మంత్ లోనే 45 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ను ఇరాన్ విక్రయించింది. ఈ సీక్రెట్ ఆయిల్ మొత్తాన్ని మెయిన్ గా చైనా దేశం కొనుగోలు చేయక ఆ తర్వాత ఇండోనేషియా, మలేషియా దేశాలు భారీగా దిగుమతి చేసుకున్నాయి. అమెరికా అంతటి నిఘాను పెట్టినప్పటికీ ఇరాన్ ఈ రేంజ్ లో ఎలా గేమ్ ఆడుతుందో చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇరాన్ దీనికోసం కాలం చెల్లిన పాత ఆయిల్ ట్యాంకర్లను వాడుతుంది. ఈ పాత ట్యాంకర్ల ఐడెంటిటీ నెంబర్లను అమెరికన్ శాటిలైట్లు స్కాన్ చేయకుండా ఉండడం కోసం ఇరాన్ సైన్యం ఆ నెంబర్లపై నల్లటి సిరా పూసి పూర్తిగా చెరిపేస్తోంది. అంతేకాదు, ట్యాంకర్ల పైభాగంలో ఉన్న మిషనరీ ఏది కనబడకుండా నల్లటి టార్పాలిన్లతో కవర్ చేస్తున్నారు. ఈ ట్యాంకర్ల సేఫ్టీ కోసం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండోలు చిన్న చిన్న స్పీడ్ బోట్లలో వాటి చుట్టూ రక్షణగా వెళ్లారు. ఈ ట్యాంకర్లన్నీ హర్ముజ్ నుండి ఒకేసారి గ్రూపుగా బయలుదేరి ఒమన్ గల్ఫ్ దాటాక ఏ దేశాల సముద్ర సరిహద్దుల్లోకి వెళ్లాలో ఆయా దేశాలతో ముందే సీక్రెట్ డీల్స్ కుదుర్చుకుని రాడార్లకు చిక్కకుండా చైనా వైపు దూసుకుపోతాయి. ఈ సీక్రెట్ ఆయిల్ సప్లై కోసం ఇరాన్ చాలా పెద్ద రిస్క్ తీసుకుంటుంది. అమెరికా ఆర్మీ ఒక్కో ట్యాంకర్ ను టార్గెట్ చేయడం ఈజీ కాబట్టి ఇరాన్ ఒకేసారి పదుల సంఖ్యలో ట్యాంకర్లను సముద్రంలోకి వదులుతోంది. ఈ ప్రాసెస్ లో ఇరాన్ నౌకలు కొన్నిసార్లు అమెరికా రాడార్లకు చిక్కుతున్నాయి కూడా. ఇప్పటి వరకు హర్ముజ్ వెలుపల ఇరాన్ కు చెందిన 2 పెద్ద ఆయిల్ ట్యాంకర్లను అమెరికా నేవీ దారుణంగా ధ్వంసం చేసింది. అయినప్పటికీ ఇరాన్ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా రోజుకు 1.5 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ బిజినెస్ ను కంటిన్యూ చేస్తూనే ఉంది. వాల్ స్ట్రీట్ నివేదిక ప్రకారం గత 2025లో కూడా అమెరికా కఠినమైన ఆంక్షలు పెట్టినప్పటికీ ఇరాన్ ఏకంగా $31 బిలియన్ విలువైన క్రూడ్ ఆయిల్ ను అమ్ముకుని తమ ఎకనామీని కాపాడుకుంది. ఇప్పుడు కూడా అమెరికా యుద్ధ నౌకల ముందే ఇరాన్ రన్ చేస్తున్న ఈ షాడో ఫ్లీట్ ఆపరేషన్ మిడిల్ ఈస్ట్ లో అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ను భారీగా దెబ్బతీస్తోంది.